రాయచోటి కేంద్రం కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేసి వస్తే తను ఘనంగా స్వాగతించి రాబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పోటీ చేయనని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రం మదనపల్లికు తరలింపు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రానికి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా నిర్దాక్షిణంగా రద్దు చేశారని వారు మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడును నిలదీసి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథావిధిగా నిలబెట్టాల్సిన బాధ్యత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఉందని హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు రమేష్ రెడ్డి తెలిపారు. ఇంకా రాయచోట్లో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ ర్యాలీ గురించి మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. అన్నమయ్య రాయచోటి జిల్లా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఇవాళ ర్యాలీ చేపట్టారు కదా, ఎందుకు చేపట్టారు? ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఒక ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని గతంలో ఎప్పుడు కూడా ఏ దేశంలో వ్యాప్తంగా కూడా ఏ రోజు రద్దు చేయబట్టలేదు. ఈ రోజు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీ అభిప్రాయాలు ఏంటి అని సేకరించకుండా నిర్దాక్షిణంగా దీన్ని విడదీశారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మంత్రిగా ఉండి కేబినెట్ సమావేశంలో పాల్గొని అక్కడ తను వ్యతిరేకించకుండా బయటకు వచ్చి ఏదో నడిపారు షో అన్ని. ఇవి సమంజసం కాదు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంత ప్రతిపాదికగా ఆ రోజు పార్లమెంట్ కేంద్రంలో సెంట్రల్ లొకేటెడ్ గా జిల్లా కేంద్రం వచ్చింది. ఆ రోజు అనేక నిపుణుల కమిటీ కూడా దీన్ని అన్ని పరిశీలన చేసిన తర్వాతే నిర్ధారించారు. మరి ఈ రోజు ఉన్న పలంగా అందరికీ టైం ఇచ్చారే మీ అభిప్రాయాలు తెలియచేయండి అని. మరి మాకు ఏ అభిప్రాయాలు తెలియచేయమని అభిప్రాయాలు కూడా కోరకుండా ఉన్నటువంటి నిర్దాక్షిణంగా డెసిషన్ తీసుకొని ఈ రోజు కళ్ళ ముందరే ఆఫీసులని తరలిస్తుంటే ఎంత మనోవేదన ఉంటుంది. ఏ రకంగా ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి అన్నటువంటిది ఈ మనుషుల యొక్క ఆలోచన చూసి తెలుస్తుంది. ప్రతి ఇంట, ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి కన్నీళ్లు గారుస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని తీసేస్తున్నారు, వచ్చిన జిల్లాని తీసుకోబోతున్నారు అంటూ బాధపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పరిచారు? అందుకనే నేను గతంలో కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి చనిపోయి బయటకు వచ్చినప్పుడు రాయచోటి ప్రజలని రాజీనామా కోరుకుంటున్నారంటే ఆ రోజు రాజీనామా చేశారు. ఈరోజు అదే చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చెప్పొద్దు. సోషల్ మీడియాలో కాలు ఎవరో పెడుతున్నారు పోస్టింగ్, పిల్లలను బెదిరించేది, ఎవరికో ఫోన్లు చేసి చెంచగలను పంపించి దౌర్జన్యాలు చేయించేది కాదు. ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసిరా. నేను ఈరోజు చెప్తున్నా, జిల్లా కేంద్రం యథావిధిగా కొనసాగిస్తే నేను రాజకీయాల్లో ఏ పోటీ చేయను, శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పా. నువ్వు రాజీనామా చేసొస్తే నేను పోటీ చేయను అని చెప్తాను. నువ్వు రాజీనామా చేసొస్తే పోటీ చేయను అని చెప్తాను. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. కానీ అలా కాకుండా ఏదో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజల యొక్క భావాలను అణిచిపడేస్తాం, మాకు అధికారం ఉంది అన్నట్టు భావనతో పోతే కాదు. ఈ రోజు మాకు ఒకటే రాజకీయం చేయాలని కూడా లేదు. ఈ రోజు బంద్ పాటిద్దామన్నారు, వద్దు. రేపు జనవరి 1 వ్యాపారాలు దెబ్బతింటాయి, పాపం చిన్న చిన్న వాళ్ళకు నష్టం జరుగుతుందని ఆలోచన చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి దీని ఏదో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాదు. ఒకసారి పోయే అవకాశాన్ని తిరిగి రాదు అన్న ఆందోళన, ఆవేదన. అందుకనే ప్రజాభవన్కు అనుగుణంగా అందరం కలిసికట్టుగా రోడ్డు ఎక్కుదాం. ఎందుకు ఇవ్వరో చూద్దాం. లేకపోతే అది చిన్న మీకు అందరూ వ్యతిరేకం అంటున్నారు కదా, ఏ ప్రాంతం మీకు సపోర్ట్ లేదు. మీరు చేసిన విచ్ఛిన్నం వల్ల అది ఏర్పడింది. మీరు కొనసాగించింటే యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగేది కదా అని ఈరోజు చెప్తున్నాం. చిన్న జిల్లా కానీలే, మేము చిన్న జిల్లా వద్దులే, మళ్ళీ రేపు పొద్దున ఇదవుతాయి, ఉన్నది కొనసాగించని డిమాండ్ చేశాం. మీకు ఆ భావనలు ఉన్నప్పుడు చిన్న జిల్లా పర్వాలేదు, కొనసాగించి జిల్లా కేంద్రాన్ని ఇక్కడ పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇదే ఆత్మఘోష ర్యాలీ గురించి రమేష్ రెడ్డి ఉన్నారు. ఆయన చెప్పండి, ఇవాళ ర్యాలీ చేపట్టారు కదా, ఎందుకు చేపట్టారు? మీరు సవాళ్లు విసిరేది ఆనవాయితీగా తయారైంది. మీ ముఖ్యమంత్రిని మీరు అక్కడ ఆయన నిర్బంధించైనా సరే ఈ జిల్లా కేంద్రాన్ని ఇట్లే పెట్టాల్సిన బాధ్యత మీకుంది. ఈ జిల్లాలో ఒక మంత్రి, మళ్ళా జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నాడు. మీకు బాధ్యత లేదా? మీరు కుడి భుజం ఎడం భుజం మాదిరి ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రికి జిల్లాలో. మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంది? ముఖ్యమంత్రికి ఆలోచన ఉంటే ఇది ప్రజల్లోకి ఎప్పుడో తీసుకుపోయి ఉండాలి కదా. మేము ఉద్యమాలు చేసేవాళ్ళం కదా, మాది బాధ్యత. మేము తొడలు కొట్టుకుంటాము, లేకుంటే మీసాలు తీసాము, గడ్డాలు తీసాము, లేకుంటే గుండు కొట్టించుకుంటాము, ఇవన్నీ మాట్లాడుతుంటారే. అయ్యా, జిల్లా కేంద్రం పోతా ఉంది, మీ అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం కదా మద్దతు ఇచ్చేదానికి. ఒక పెద్ద లాస్ ఈరోజు రాయచోటి జిల్లాకు, రాయచోటి నియోజకవర్గానికి కానీ, జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన రాయచోటి పట్టణానికి కానీ ఇది ఒక పెద్ద లాస్. అన్నమయ్య జిల్లా పేరుతో ఏర్పాటైన జిల్లా ఇది. ఆయనకు కూడా అవమానపరిచే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ మహాసభలో?
ఎన్నికల సభల్లో ఏమని చెప్పినాడు? ముఖ్యమంత్రి, అప్పటికి మాజీ ముఖ్యమంత్రి, ఇంకొక మాజీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని ఈ జిల్లాని ఇట్లే కొనసాగిస్తాను, మీరు ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు అన్నాడు. కంప్లీట్ గా మోసపూరితమైన మాటలు, అబద్ధాలు, నమ్మబలికే మాటలు, ఇవి తప్ప నుంచి ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు దీన్ని వెనకబడిన జిల్లాలకు సంబంధించిన జిల్లా ఇది. ఈ జిల్లాలో ఉన్న కేంద్రాన్ని లేకుంటే ఈ జిల్లాని డిస్లొకేట్ చేసిన దాని వలన వచ్చే లాభం ఏందో చెప్పమంటాడా? నీకు చిత్తూరు జిల్లాలో 3 కేంద్రాలు కావాలా? పాత చిత్తూరు జిల్లాలో 3 కేంద్రాలు, జిల్లా కేంద్రాలు అయినాయి. ఇక్కడ చూస్తే కడప జిల్లాకు సంబంధించి, పాత కడప జిల్లాకు సంబంధించి 2వ కేంద్రంగా రాయచోటు ఉంటే దీన్ని కూడా లేకుండా చేసినావు. అంటే ఈ జిల్లా పైన ప్రేమ లేదు, పాత జిల్లా పైన ప్రేమ లేదు, రాయచోటి ప్రజల పైన ప్రేమ లేదు. కేవలం ఏదో ఒక కారణం చేత నీకు ఏది నచ్చితే అది చేసినావు తప్పనిచ్చి చిన్న చిన్న సవరణలతో ఉన్న జిల్లాలన్నింటినీ కూడా యథాతథంగా పెట్టి ఉంటే నీవు గొప్ప మనిషిగా చలామయ్యేవాడివి. ఈ రోజు నీ పరిస్థితి చూస్తుంటే మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరికేం చేస్తారో తెలియని పరిస్థితులు ఏర్పడినాయి. జిల్లా కేంద్రాన్ని కొనసాగించేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. అన్నమయ్య జిల్లా తరలింపు, మదనపల్లికి తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు హిందూపురం వైసీపీ పరిశీలకులు రమేష్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అంతర్తో షబ్బీర్ శ్రేష్ఠ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.